వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో 6 ఎకరాల భూమిలో బంగారం పండుతుందా అంటే అక్కడి వాళ్ళు అవుననే అంటున్నారు. ఆ పొలం కౌలుకు తీసుకున్న వారికి పనిచేసే వారికి బంగారం దొరికిందంటున్నారు. ఈ భూ యజమానికి గతంలో బంగారం దొరికిందని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఈ నెల 24న కలుపు తీస్తూ ఉండగా కూలీలకు బంగారం దొరకడంతో పోలీసులకు విషయం తెలిసింది. ఇక్కడ ప్రాచీన కాలంలో ఆలయాలు ఉండేవని స్థానికులు అంటున్నారు. ఆ భూమిని తమకు కౌలుకు ఇవ్వాలంటూ కూడా స్థానికులు రైతులు వెంటపడుతున్నారని తెలుస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో 6 ఎకరాల భూమిలో బంగారం పండుతుందా అంటే అక్కడి వాళ్ళు అవుననే అంటున్నారు. ఆ పొలం కౌలుకు తీసుకునే వారికి పనిచేసే వారికి బంగారం దొరికిందంటున్నారు. ఈ భూ యజమానికి గతంలో బంగారం దొరికిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నెల 24న కలుపు తీస్తూ ఉండగా కూలీలకు బంగారం దొరకడంతో పోలీసులకు విషయం తెలిసింది. ఇక్కడ ప్రాచీన కాలంలో ఆలయాలు ఉండేవని స్థానికులు అంటున్నారు. ఆ భూమిని తమకు కౌలుకు ఇవ్వాలంటూ కూడా స్థానికులు రైతులు వెంటపడుతున్నారని తెలుస్తోంది. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్లో అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంతే దొరికిందా మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికిందన్నారు. సరే మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళ నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే ఇది పరిస్థితి నాకైతే చూపెట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని అంతకంటే ఎక్కువ దొరకలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక ప్రజలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజా ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబోళ్ళ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించాలని కోరుతున్నాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో 6 ఎకరాల భూమిలో బంగారం పండుతుందా అంటే అక్కడి వాళ్ళు అవుననే సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆ పొలం కౌలుకు తీసుకున్న వారికి పనిచేసే వారికి బంగారం దొరికిందంటున్నారు. ఈ భూ యజమానికి గతంలో బంగారం దొరికిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నెల 24న కలుపు తీస్తూ ఉండగా కూలీలకు బంగారం దొరకడంతో పోలీసులకు విషయం తెలిసింది. ఇక్కడ ప్రాచీన కాలంలో ఆలయాలు ఉండేవని స్థానికులు అంటున్నారు. ఆ భూమిని తమకు కౌలుకు ఇవ్వాలంటూ కూడా స్థానికులు రైతుల వెంటపడుతున్నారని తెలుస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో 6 ఎకరాల భూమిలో బంగారం పండుతుందా అంటే అక్కడి వాళ్ళు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఆ పొలం కౌలుకు తీసుకున్న వారికి పనిచేసే వారికి బంగారం దొరికిందంటున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, భూమిలో బంగారం దొరికిందంటూ కూడా కొంత కథనాలు వస్తున్నాయి. అసలు నిజంగానే భూమిలో బంగారం దొరికిందా? ఎస్ హిమబిందు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి
చెన్నారావుపేట మండలంలోని కొనమకల గ్రామంలో ఈ యొక్క బంగారం దొరుకుతుందనే నేపంతో అయితే ఆ రైతుకు చెందినటువంటి భూమిని మాకు కౌలుకి ఇయ్యాలంటూ కూడా ఆ యజమాని ఎంబడి గ్రామస్తులు పడడంతో అయితే ఈ యొక్క విషయం బయటికి రావడంతో అయితే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. అటు గ్రామంలో తమ యొక్క రైతుకు చెందినటువంటి భూమి కోపాకులపాడులో ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతుకు ఉన్నటువంటి 6 ఎకరాల భూమిలో బంగారం దొరుకుతుందనే నేపంతో అందరూ కూడా తమకు కౌలుకి ఇయ్యాలని చెప్పేసి రైతును అడగడము. అయితే మొన్న అక్కడ పొలంలో అటు పత్తి చేను నాటారు. అక్కడ కౌలు తీస్తున్న క్రమంలో బంగారు ఆభరణాలు దొరకడంతో కూలీలకు అటు కౌలు చేస్తున్న యజమానికి తెలిసింది. వెంటనే అతను కూలీల నుంచి ఆ బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అయితే భూమి యజమాని ఎవరైతే ఉన్నారో అతను అటు పోలీసులను కూడా ఫిర్యాదు చేశాడు. ఏదైతే తన పొలంలో దొరికినటువంటి భూమిని అటు తనకు భూమిలో దొరికినటువంటి బంగారాన్ని తమకు అప్పగించాలని చెప్పేసి పోలీసులను ఆశ్రయించడంతో అయితే ఈ విషయం పూర్తిగా బహిర్గతమైంది. అయితే తమ యొక్క పొలంలో దొరికినటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే గతంలో ఈ ప్రదేశంలో ఆలయాలు ఉన్నట్టు తెలుస్తుంది. అటు అమ్మవారికి సంబంధించిన ఆలయం ఉన్నట్టు, ఆ అమ్మవారికి సంబంధించిన ఆభరణాలే అవి అంటూ కూడా అక్కడ పూర్వీకులు చెప్తున్నారు. అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పొలం సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా పక్కపొంటి ఈర్షా తండాకు సంబంధించిన వ్యక్తి అక్కడ ప్రస్తుతానికి కౌలుకు చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ఈ బంగారు ఆభరణాలు కూలీలకు దొరకడం, కూలీల నుంచి అటు కౌలు యజమాని తీసుకోవడము, కౌలు యజమానికి దొరికినటువంటి ఆభరణాలు తనకు చెందుతుంది అంటూ కూడా భూమి సంబంధించినటువంటి అసలు యజమాని తనకు అప్పగించాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించడంతో ఈ యొక్క విషయం బయటికి బహిర్గతమైంది. దీంతో అయితే అటు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి పంచాయతీ ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఆ భూ యజమానికి సంబంధించి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి తమకు కౌలుకి ఇయ్యాలంటే కూడా ఆ యజమాని వెంబడి పడడంతో అయితే ఈ యొక్క ఘటన బయటికి వచ్చింది. అయితే మొత్తానికి ఆ భూమిలో బంగారం పండుతుందనే పేరైతే బయటికి రావడంతో అయితే అందరూ కూడా అటు ఆ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నిత్యం 6 ఎకరాల పొలం చుట్టూ రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం కౌలు చేసే రైతు కూడా తమ యొక్క పొలంలో రాత్రి వేళలో అపరిచితులు తిరుగుతున్నారు. దాంతో పంట పాడవుతుందంటూ కూడా తాను కూడా ఒక పిటిషన్ ఇవ్వడంతో అయితే ఇటు ఇరు వర్గాలు ప్రస్తుతం కౌలుకు ఉన్న యజమాని కావచ్చు, గతంలో అమ్మిన భూ యజమాని ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు దక్కాలని బంగారాన్ని సమపాలుగా పంచుకోవాలని మరికొందరు గ్రామస్తులు చెప్పడంతో అయితే ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి